మున్సిపల్ కార్పొరేషన్లో ప్రతి సోమవారం మనం జరుపుతున్న పీజీఆర్ఎస్ కార్యక్రమం కార్పొరేషన్ పరిధిలో అలాగే 3 సర్కిల్స్లో ప్రతి సచివాలయాల్లో జరుగుతూ ఉంది. ముఖ్యంగా లాస్ట్ 1 వీక్లో అరౌండ్ 188 అప్లికేషన్స్ 11 కేటగిరీలో రావడం జరిగింది. ప్రతి అప్లికేషన్ను కూడా సీరియస్గా తీసుకొని ఎక్కడ పెటిషనర్ కంప్లైంట్ పెట్టారో ఆ లొకేషన్కి పెటిషనర్తో పాటు వెళ్ళి ప్రాబ్లం అర్థం చేసుకుని సాల్వ్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నాము. కానీ కొన్ని క్రానిక్ ఇష్యూస్ అంటే ప్రాపర్టీ డిస్ప్యూట్స్ అలాగే ప్రైవేట్ డిస్ప్యూట్స్ బౌండరీ డిస్ప్యూట్స్ వల్ల కొన్ని పర్మనెంట్ సొల్యూషన్స్లో డిలే అవుతూ ఉంది. ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ ఇష్యూస్లో ఆ క్రానిక్ ఇష్యూస్ని కూడా ప్రత్యేకంగా ఒక టీం పెట్టి లీగల్ టీం పెట్టి కూడా అండర్స్టాండ్ చేసుకుని లాంగ్ టర్మ్ సొల్యూషన్స్ ఇవ్వడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో అట్లాంటి వాళ్ళు రిపీటెడ్గా మళ్ళీ రావడం జరుగుతుంది. అవన్నీ కూడా రీఅపాయింట్ కేసెస్గా ఉండిపోతున్నాయి. కానీ ప్రతి అప్లికేషన్ కూడా చాలా సీరియస్గా చేసుకోవాలి అని ప్రభుత్వ ఆదేశం, కలెక్టర్ గారు ఆదేశం అన్నీ కూడా తీసుకుని అలాంగ్ విత్ పీజీఆర్ఎస్ పురమిత్ర కంప్లైంట్స్ను కూడా చాలా డెడికేటెడ్గా డిస్పోజ్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. ఎక్కడైనా డిసాటిస్ఫాక్షన్ ఉంటే దయచేసి మళ్ళీ ఒకసారి లోకల్ సచివాలయం స్టాఫ్ ఉండొచ్చు, జోనల్ కమిషనర్స్ ఉండొచ్చు, లేదంటే ఇక్కడ మున్సిపల్ ఆఫీస్లో కలిసినా కూడా ఆ ఇష్యూ పైన ప్రత్యేకంగా లీగల్లీ చేసే అవకాశం ఉంటే ఖచ్చితంగా న్యాయం చేయడానికి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మనకి ఆల్రెడీ స్టార్ట్ అయ్యి 20 డేస్ అయింది కాబట్టి మీరు అన్నది వాస్తవం. ఎస్ఐఆర్ అంటే ఏంటి అనేది కొంచెం స్టార్టింగ్ 5 రోజులు పబ్లిక్ ఉండొచ్చు, బిఎల్ఓకి ఉండొచ్చు, సూపర్వైజర్స్కి ఉండొచ్చు, ఈఆర్ఓస్కి ఉండొచ్చు, కన్ఫ్యూజన్ ఉండేది. బట్ లాస్ట్ 20 డేస్లో చాలా అవగాహన కార్యక్రమం చేయడము, ప్రతి బూత్ లెవెల్లో కూడా 2 క్యాంప్స్ డెడికేటెడ్గా పెట్టడము. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో అయితే మనకి ప్రతి ఎస్ఎస్జి నెట్వర్క్ని వాడుతూ బిఎల్ఏస్ ఇన్వాల్వ్మెంట్ చేస్తూ బిఎల్ఓస్ అందరూ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. ఈ పబ్లిక్లో ఉన్న చిన్న చిన్న డౌట్స్ అంటే నా దగ్గర 2002 మా నాన్న ఎక్కడ ఉన్నారు, మా మదర్ ఎక్కడ ఉన్నారు, అలాగనే మా గ్రాండ్ ఫాదర్ ఎక్కడ ఉన్నారో తెలియదు, అలాంటి చిన్న గ్యాప్స్ ఏమున్నాయో దాన్ని అడ్రస్ చేయడానికే మొన్న మనం డెడికేటెడ్గా ప్రతి ఒక్క బిఎల్ఓ దగ్గర కూడా 2 క్యాంపులు పెట్టి అక్కడ ఆర్పీస్ అలాగనే డెడికేటెడ్ కంప్యూటర్ ఆపరేటర్స్ కూర్చొని పబ్లిక్కి సపోర్ట్ చేయడానికి ఇన్ కేస్ మీ 2002లో ఉన్నారా లేదా అని ఆ గ్యాప్ క్లోజ్ చేయడానికి కూడా చర్యలు తీసుకున్నాం. చాలామందికి తెలియదు, కానీ మన టీంనే పెట్టి వాళ్ళకి హెల్ప్ చేస్తూ మీరు ఎక్కడ ఉండొచ్చు అనేది మ్యాప్ చేయడానికి కూడా చర్యలు తీసుకున్నాము. ఈ చిన్న గ్యాప్ కూడా అడ్రస్ చేశాము. కాబట్టి ఇప్పుడు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ దాదాపు 45% దాకా చేయడం జరిగింది. ఖచ్చితంగా వచ్చే రోజులో 1-2 డేస్లో కంప్లీట్గా క్లోజ్ చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటాము. టీం అయితే గేర్డప్ ఉంది. పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్, మైక్ అనౌన్స్మెంట్స్, మీడియా ఎంగేజ్మెంట్ ఉండొచ్చు. కొంతమంది ఇక్కడ లేని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళకపోయినా దాన్ని కూడా వాట్సాప్ ద్వారా కాల్ ద్వారా ఇన్ఫర్మేషన్ చేయడానికి కూడా చర్యలు తీసుకుంటున్నాము. నేను కోరేది ఏంటంటే మీకు ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా లోకల్ సచివాలయం ఎక్కడుందో మీకు అందరికీ తెలుసు. సచివాలయంకి వచ్చినా అక్కడ ఉన్న సచివాలయం సెక్రటరీలు మీకు ఎట్లా డేటా నింపాలనేది చెప్తారు. మీకు ఆర్పీ ఎవరు తెలుసు, మీ సెక్రటరీ ఎవరు తెలుసు, మీకు పెన్షన్ ఇచ్చే అధికారి ఎవరు తెలుసు. ఎవరికి మీరు కాల్ చేసినా కూడా ఈ ఒక ఎస్ఐఆర్ ప్రక్రియను క్లోజ్ చేయడానికి గ్యారంటీ సపోర్ట్ చేస్తాము. ఒకవైపు అధికారులు వాళ్ళ పని చేస్తున్నా కూడా పబ్లిక్ మీ నుంచి కూడా ప్రొయాక్టివ్గా దయచేసి మీకు కూడా ఏమైనా ఫామ్స్ చేతిలో ఉంటే కాల్ చేసి నా దగ్గర ఫామ్ ఉంది దయచేసి వచ్చి తీసుకెళ్ళిపోండి, నాకు నింపడానికి రావట్లేదంటే దగ్గరున్న క్యాంప్ సంపాదిస్తే చాలు. ఆ క్యాంప్ని కూడా అక్కడ కూడా డెడికేటెడ్గా క్లోజ్ చేసి మీ ఒక ఓట్ అనేది ఆన్లైన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.